జగడం సత్యనారాయణ గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా అంటే చంద్రబాబు నాయుడు గారి వర్షన్ ఈరోజు ఆ విమర్శల పర్వం కనుక తీసుకున్నట్లయితే సో ఏమిటి అంటే ఆ వ్యాఖ్యల అర్థం ఏమిటి? అంటే నిజంగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కాను, సంక్షేమం కోసం పాటుపడ్డాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉన్నాము 8వ స్థానం నుంచి అని చెప్పారు. పారిశ్రామిక విషయాల్లో కానీ లేకపోతే పెట్టుబడుల విషయంలో కానీ మనం ముందంజలో ఉన్నాము ఇవన్నీ చెప్తున్నారు. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు చూస్తేనేమో రాష్ట్రం దివాళా తీసిందని, పూర్తిగా అప్పుల పాలయ్యామో అంటున్నారు. సో ఎలా అర్థం చేసుకోవాలి లెక్కలు కూడా? ముందుగా నేషనలిస్ట్ అబ్బు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావుకి, లక్ష్మణానికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న వేళ మీరు మంచి టాపిక్ తీసుకొచ్చి మంచి విశ్లేషణ తీసుకొచ్చి చర్చ పెట్టేది ప్రజలకు వెళ్లాల్సినటువంటి మంచి సమయం. మేము మాట్లాడే ప్రతి పాయింట్ కూడా ప్రజలకు వెళ్లాల్సినటువంటి మంచి సమయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ జగన్ పార్టీ ప్రభుత్వం ఏవైతే కొన్ని పథకాలని మేము ప్రజలకు చేరవేస్తున్నాం, బటన్ నొక్కుతున్నాం, ఒప్పుతున్నాం అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క బటన్ నొక్కుడు కార్యక్రమంలో ప్రజలకు తెలియనటువంటి మోసపూరితమైనటువంటి విధానం అంతా కూడా బటన్ వెనకాల ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి స్కీమ్ వెనకాల కూడా ఒక లోపభూయిష్టమైనటువంటి నిర్ణయం వాళ్ళకు ఉండి ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే బయటకు పట్టినకు 100 రూపాయలు బయటకు ఇస్తుంటే సాయంత్రానికి 1000 రూపాయలు వాళ్ళ జేబుల నుంచి ఖాళీ చేసేటువంటి మార్కెట్ విధానం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రతి విషయం కూడా అదే పద్ధతిలో సాగింది. ఆయన గుర్తించి అరిసినట్టుగా అసెంబ్లీలో నేను వస్తే అది చేస్తాను, ఇది చేస్తాను, పెట్రోల్ ధరల నుంచి నిత్యావసర వస్తువుల వరకు కూడా నేను నా యొక్క ప్రభుత్వ సెషన్ ని తగ్గించి ప్రజలకు భారం లేకుండా చేస్తానని గొంతు చిరుచుకుని అరిచినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే ప్రతి వస్తువు కూడా అతను మాట్లాడిన రేటు నుంచి మాట్లాడినప్పుడు ఉన్నటువంటి రేటు ఈ రోజుకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు ఉన్న రేట్ అంటే డబల్ అయింది సార్. ప్రతిదీ కూడా పెట్రోల్ దగ్గర నుంచి, చింతపండు దగ్గర నుంచి, ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, నిత్యావసర వస్తువులు ప్రతిదీ కూడా ప్రతి వ్యక్తి కూడా 100 రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి వస్తే 1000 రూపాయలు కట్టినటువంటి పరిస్థితి. డబల్ కూడా కాదండి, 9 రెట్లు చాలా వస్తువులు పెరిగిపోయినటువంటి పరిస్థితి. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇందులో. దీన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ఇప్పుడు ఎన్నికల వేళ ఖచ్చితంగా నేనేదో సంక్షేమం ఇచ్చేసానంటే ఎక్కడ సంక్షేమం ఇచ్చినటువంటి సందర్భం దాంట్లో సంక్షేమాలు అనరు. ఎందుకంటే ఎన్నో పారిశ్రామిక విధానంగా కూడా మనం ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో కియా కంపెనీ దగ్గర ఎన్నో కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి ఒక ఎంప్లాయ్మెంట్ ని సృష్టించుకోగలిగాం. కానీ ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఎక్కడా లేదు. ఎంప్లాయ్మెంట్ చూపించినట్టు వాలంటీర్స్ కూడా ఎన్నికల కోర్టులో పక్కకు పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా అది ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ప్రజలను మోసం చేసి ఈ విధంగా మెగా డిఎస్ ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను, నెల జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు పెద్ద మంది. దాని గురించి దాన్ని ఊసేయలేదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వాస్తవాలే కదండి. ఎక్కడైనా దాని గురించి ఎప్పుడైనా పరిశీలన చేశాడా? పోనీ ఏదైనా డిపార్ట్మెంట్ పట్టుకుని ఆ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందని ఏ ఒక్కరోజు కూడా పరిశీలన చేయలేదు సార్. ఆ డిపార్ట్మెంట్ వేడిగా దానికి సంబంధించి శాఖ అధికారులతో కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి కలెక్టర్స్ తో కానీ ఎక్కడా కూడా రివ్యూ చేసి పరిపాలన గాడిలో పెట్టుకుని పరిపాలించిన సందర్భం లేదు సార్. అప్పుకి వెళ్ళడం, కేంద్రం దగ్గరికి బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారిని పంపడం, అక్కడ అప్పు తేవడం, లేకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం, ఆ ఊడంతా వాడేయడం, తేవడం, బటన్ నొక్కడం, ఇంతే జరుగుతుంది. కానీ 10 రూపాయలు ఎక్కడి నుంచి మనం రాష్ట్రానికి తీసుకురావాలి? ఇది విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్. అసలే మనం లోటు బడ్జెట్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఎంత భారం మన రాష్ట్ర ప్రజల మీద ఉంది. ఈ భారాన్ని ఏ విధంగా తగ్గిస్తే ప్రజలకు వెసులుబాటు జరుగుతుంది అని ఇది ఎక్కడ కూడా ఆలోచిస్తున్నారు. అంటే సత్యనారాయణ గారు ఎట్లా అంటే బటన్ నొక్కాను అని చెప్తూ ఉన్నారు, అయితే డబ్బులు పడలేదు అనే విషయం అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే వాస్తవం ఏంటి అందులో? ఇప్పుడు వాస్తవం చెప్తుంది సార్. చేయూత బటన్ నొక్కి నెల అవుతుంది సార్. ఎలక్షన్ కోడ్ ముందు చేయూత బటన్ నొక్కాడు. ఎవరి ఖాతాలకు డబ్బులు వచ్చేసి చెప్పమానండి, ఎవరి ఖాతాలో కానీ డబ్బులు వచ్చాయా? మరి ఇది మోసం కదా, ఇది మోసం కదా అంటున్నాను. అంటే ఇప్పుడు మళ్ళీ అప్పుకెళ్ళారని చెప్తున్నారు. అప్పుకెళ్ళారని చెప్పి అప్పు ఎలక్షన్స్ ముందు ఏమైనా డబ్బులు వేస్తాడా ఏంటి? నొక్కిన ఎలక్షన్ ముందు అకౌంట్లో పడతాయా?
ఈ విధంగా ఏంటంటే అక్కడ మన దగ్గర అర్థం కదా, ఒక 10 రూపాయలు రాష్ట్రానికి సంపాదించిన తర్వాత అన్ని చూడండి, ఉద్యోగస్తులు జీతాలు చదరాలి, అన్ని శాఖలకి చదరాలి, బడ్జెట్ సర్దుబాటు చేసుకోవాలి. అది మానేసి 10 రూపాయలు అయిపోయిన వెంటనే ఇంకొక 100 రూపాయలు తేడా, వీళ్ళకి వెసులుబాటు ఉన్నటువంటి ఎక్కడ పర్సెంటేజ్లు వస్తాయో ఆ పర్సెంటేజ్లు అంటే కాంట్రాక్టర్స్, వీళ్ళకి నచ్చిన కాంట్రాక్టర్స్ కి మళ్ళీ గతంలో చాలా కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు సుమారు కొన్ని వేల కోట్లు ఇవ్వాలి గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్స్ కి. ఎక్కడ కూడా వాళ్ళకి రూపాయి చెల్లించలేదు. వాడు తెలుగుదేశం కార్యకర్త, చిన్న కార్యకర్త ఎవరైనా వర్క్ చేసుకుంటే ఆ వర్క్ ని తొంగలో తొక్కేసి తొక్కేసి వాళ్ళు లేకుండా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ప్రజలే కదా. ఈ విధంగా ఎక్కడా కూడా ఏ వెసులుబాటు లేకుండా వీళ్ళకి అవసరమైనటువంటి వ్యక్తులు వర్క్లు ఇచ్చుకునే ఉదాహరణ చెప్తున్నానండి. పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీలు వర్కులకి రంగులు వేసుకోవడానికి వర్కులు ఇచ్చారు. ఎంత కాంట్రాక్ట్ సార్, మరి రంగులు పూయడానికి వర్కులు ఇచ్చారు. ఎంత మోసం సార్. దీనికైతే బడ్జెట్ ఉంది, కానీ గతంలో చేసినటువంటి సంక్షేమానికి ఎక్కడ, అభివృద్ధికి ఎక్కడ కూడా వీళ్ళు చెల్లింపులు ఇవ్వలేదు. సరికదా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు రోడ్లకి, గతంలో మనం ఎప్పుడు రోడ్లకి రంగులు వేసినటువంటి పరిస్థితి. రోడ్లు అంటే గుంటలు పూడ్చారండి, అక్కడక్కడ పూడ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా పూడ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే కొద్ది ఏంటంటే ఇంతగా కొద్దిగా అక్కడ తెచ్చారో ఆ గొయ్యి పూడ్చడం. అంటే భవిష్యత్తులో మరి ఆ గొయ్యి పూడ్చినటువంటి దాఖలా బిల్లు ఏమైనా అరగ వేసి 10 గజాలు బిల్లు చేసే పరిస్థితి ఏమైనా ఇందులో లోపభూయిష్టంగా ఉందేమో మనం అనుకుంటే భవిష్యత్తులో చెక్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి అభివృద్ధి పడటం అనేది మనం ఎక్కడ చూడతారు. ఎక్కడ కూడా సంక్షేమం ఇస్తున్నామని మనం కూడా అంటున్నట్టు తప్ప ఇదంతా లోపభూయిష్టమైనటువంటి పరిస్థితి. స్కాలర్షిప్ అని పదాన్ని మొత్తం తొంగలో చెప్పి స్కాలర్షిప్ వ్యవస్థ నాశనం చేసేసి అమ్మఒడని తీసుకొచ్చి అమ్మఒడి అనే పథకానికి డబ్బున్నామని చెప్పేసి ముగ్గురు అమ్మాయిలే ఒక అమ్మాయికి ఇవ్వడం. మరి ప్రథమ ముగ్గురు స్కాలర్షిప్ ఏమైపోయింది? మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కు అది. బడుగు బలహీన వర్గాలకు లేనటువంటి పేదలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి స్కాలర్షిప్ విధానాన్ని మొత్తం పక్కన తొక్కేసి నేను జగనన్న అమ్మఒడి ఇస్తానని చెప్పేసి ఒక వ్యక్తికి ఇచ్చి 3 వ్యక్తుల యొక్క లబ్ధిని కాసేసినటువంటి లేకపోతే సంక్షేమాన్ని కాసేసినటువంటి వాళ్ళ జీవితాన్ని కాసేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ప్రజలు గుణపాఠం చెప్పడానికి రోజు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇతర బటన్ నొప్పుల్లో అంతా మోసపూరితమైన విధానమే ఉంది. ప్రతి పథకం కూడా మనం విశ్లేషించి అతను పెట్టిన ప్రతి పథకాన్ని కూడా మనం విశ్లేషించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఈ రోజు మీరు నేషనల్ స్టాఫ్ టీవీ తీసుకున్న ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను సార్ నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.